విద్యార్థుల బాగోగుల కోసం ప్రతిభ కలిగిన పేద విద్యార్థుల కోసం ప్రారంభించిన విభాగం విద్యార్థి. సో మెరుగైన సమాజంలో విద్య చాలా కీలక పాత్ర వహిస్తుంది. ముఖ్యంగా స్త్రీలకు కానీ మహిళలకు కానీ విద్యతో పాటు ఉపాధి అవకాశం ఉంటే ఆ దేశం చాలా అభివృద్ధి చెందడానికి చాలా దోహదపడుతుంది. అందులో భాగంగా ప్రతిభ కలిగిన దుర్గా అనే పాప డిగ్రీలో 92% మార్కులు సాధించింది. పాప తను ఆ ప్రతిభను ప్రోత్సహించేందుకు ఆశించేందుకు అందించేందుకు ఈరోజు తను ఐబీటీలో ర్యాంక్ వచ్చింది. మా తాతయ్య పింగళి వారు గిరిభూషణ్ రావు భర్త గారి సహకారంతో ఈ పాపకి ఆర్థిక చేయడం. సో ఈ పాప చక్కగా శ్రీధర్ గారి సారథ్యంగా నిర్వహిస్తున్న ఐబీటీలో చక్కగా ర్యాంక్ తెచ్చుకుని నేర్చుకుని శిక్షణ పొంది తను ఉత్తమ పనులు సాధించాలని తద్వారా తను కూడా నాకు రేపు ఉపయోగపడుతుందని ఆశిస్తూ సో మా ఈ కార్యక్రమాన్ని చేసిన మా చైర్మన్ పౌరులు రమేష్ గారికి, మా నల్లబోతు సాక్షిరావు గారికి, విజయలక్ష్మి గారికి, నిగమలక్ష్మి గారికి, కె సత్యనారాయణరావు గారికి, వరే సుబ్రహ్మణ్య గారికి, మా జీ లక్ష్మీ నారాయణ గారికి, శ్రీధర్ గారికి అందరికీ థ్యాంక్ యూ. నమస్కారం. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ఇలా ఒక విద్యార్థిని బ్యాంక్ కోచింగ్ తీసుకోవడానికి ముందుకు వచ్చింది. అందు నిమిత్తం మేము సహాయం చేయాలని అనుకున్నాము. అది మానవతా సేవా సంస్థ ద్వారా చేయడం మాకు చాలా ఆనందదాయకమైంది. నేను మాకు చాలా ఇన్స్పైరింగ్ గా అక్కడ ఉంది. అందరూ కూడా ఇన్స్పైరింగ్ గా తీసుకోవాలని కోరుకుంటున్నాను. పావులే రమేష్ గారికి, కరుణ్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇటువంటి సంస్థ నేను ఇప్పటివరకు ఎక్కడా చూడలేదు. ఇంత సేవలు అందిస్తున్న సంస్థ చాలా గొప్ప సంస్థ ఇది. నేను పాల్గొన్న ప్రతి సంస్థలను చూస్తుంటాను. అన్నింటిలోకి ఇది చాలా నెంబర్ 1 సంస్థగా నేను అభినందిస్తున్నాను ఈ సంస్థని. ఈ సంస్థ తరఫున మేము ఇలా సహాయం చేయడం మాకు కూడా చాలా ఆనందదాయకంగా ఉందండి. మా వారు కూడా చాలా అప్రిషియేట్ చేస్తుంటారు. నేను ఈ సంస్థ గురించి ఇంట్లో కూడా చాలా గొప్పగా చెప్పుకుంటుంటాం. మా పాప కూడా చెప్తుంటారండి. మా పాప కూడా ఇలా ఇన్స్పైర్ గా తీసుకొని ఇలాంటి కార్యక్రమాల్లో ముందు పాల్గొనాలని చెప్తుంటాను. చాలా ఆనందంగా ఉందండి మాకు మానవతా సంస్థ ద్వారా ఈ సహాయాన్ని అందించడం. చిరంజీవి దుర్గా ఈ సంస్థ ద్వారా సహాయాన్ని అందుకొని మంచి బ్యాంక్ ఎంప్లాయీగా బ్యాంకులో మంచి జాబ్ సంపాదించాలని కోరుకుంటున్నాను. అనేకమైనటువంటి మంచి కార్యక్రమాలు చేస్తుంది. ఈ కార్యక్రమంలో మానవతా సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు పింగళి భాగ్యలక్ష్మి గారు మరి స్టూడెంట్ అయినటువంటి దుర్గా గారు 10,000 రూపాయలు ఇవ్వడం అనేటువంటి మానవ సంస్థ తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మానవతా సంస్థలో అనేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాటిలో మొక్కలు నాటడం, అదే పర్యావరణాన్ని రక్షించడము, అవయవ దానం ప్రోగ్రాం నడిపించడము, అదేవిధంగా బీద విద్యార్థులకు ల్యాప్టాప్లు పంపిణీ చేయడము, రక్తదాన శిబిరాలు చేసి గుంటూరులోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మానవతా సంస్థ అనేటువంటిది చాలా గొప్ప గొప్ప పిల్లలు భాగ్యలక్ష్మి గారు దుర్గా గారికి 10,000 రూపాయలు బ్యాంక్ ప్రత్యేకమైనటువంటి మానవతా సంస్థ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే దుర్గా కూడా బ్యాంకులో పిఓ గానీ సెలెక్ట్ కావాలని మానవతా సంస్థ తరఫున నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గొల్లపూడి గిరిభూషణ్ రావు గారు, పింగళి భాగ్యలక్ష్మి గారు ఎంతో ఉదారంగా వాస్తవంగా వాళ్ళు డైరెక్ట్ గా మానవతాకి డొనేషన్ చేస్తాము, ప్రోగ్రామ్స్ బాగున్నాయి అన్నప్పుడు ధనంజయ రెడ్డి గారు డిజర్వింగ్ అంటే మనం చేసే పని చాలా ఉపయోగపోయిన పనిలాగా వెళ్తే చాలా బాగుంటుంది, ఒక అమ్మాయి లైఫ్ లో బాగా సెటిల్ అయితే బాగుంటుంది అని ధనంజయ రెడ్డి గారి సలహా మేరకు పింగళి భాగ్యలక్ష్మి గారు వాళ్ళు ఒప్పుకున్న మేరకు ఈ మానవతా సంస్థకు వచ్చిన ఈ అమౌంట్ 10,000 రూపాయలు ఈ దుర్గా అమ్మాయికి ఇలా ఇవ్వడం అనేది చాలా సంతోషమైన విషయం. మానవతా స్వచ్ఛంద సంస్థ కోరుకుంటుంది ఒకటేనమ్మా, అమ్మ నువ్వు 92% డిగ్రీలో తెచ్చుకున్నావు అంటే చాలా ప్రతిభ అమ్మాయి, బాగా నువ్వు చదువుకుని మంచి స్థిరపడి సమాజానికి బాగా ఒక పేరు తెచ్చేలాగా నువ్వు నీ తల్లిదండ్రులకి సమాజానికి ఉపయోగపడేలాగా నువ్వు ఎదగాలని, బాగా కష్టపడి చదివి మంచి జాబ్ ఈవో లాగా కలెక్ట్ అయ్యి ఇంకా పై అధికారులలాగా ప్రమోషన్ అవ్వాలని, అలాగే శ్రీధర్ గారికి ప్రత్యేకమైన ఏంటంటే
ఈ అమ్మాయిని పేద అమ్మాయి కాబట్టి, ఈ అమ్మాయిని ప్రతిభ గల అమ్మాయి కాబట్టి ఆ ప్రతిభను మొత్తం వెలికి తీసి ఆ అమ్మాయి ప్రత్యేకమైన శ్రద్ధ చూపించాలని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థకు ఐబిటి ఇన్స్టిట్యూట్ ఆ విధంగా కోఆపరేట్ చేయాలని, ఐబిటి ఇన్స్టిట్యూట్ కూడా చాలా డీసెంట్ గా ఉంది. వెంగైనటువంటి శ్రీధర్ గారికి అభినందనలు తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్ కి ఇంతమంది రావడం, మానవతా శిక్షణ సంస్థ డైరెక్టర్ గారు, విజయలక్ష్మి గారు, అందరూ ఇంతమంది, సుబ్రహ్మణ్య గారు, ఇంతమంది రావడం చాలా సంతోషంగా ఉంది. అంటే నిన్న మార్నింగ్ కాబట్టి ఇంతమంది యొక్క ఆశీస్సులు తీసుకుని నువ్వు బాగా అభివృద్ధిలోకి రావాలని, బాగా సెటిల్ అవ్వాలని కోరుకుంటూ నా పేరు శివదుర్గ. నేను డిగ్రీ కంప్లీట్ చేశాను ఉమెన్స్ కాలేజ్ లో 92 CGPA. సో ఇప్పుడు నేను కొంచెం ఆర్థికంగా వెనుకపడ్డాను కాబట్టి నాకు మానవతా స్వచ్ఛంద సంస్థ వాళ్ళు ఆర్థిక సాయం చేశారు. సో వాళ్ళని పింగళి భాగ్యలక్ష్మి గారి సాయంతో నాకు సాయం చేశారు. వీళ్ళని ఎవరిని నిరుత్సాహపరచకుండా నన్ను సపోర్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళందరూ నమ్మకం నిలబెడుతూ నేను ఖచ్చితంగా జీవితంలో ఉన్నత స్థాయిలో నిలబడి ఈ మానవతా సంస్థలో ఒక మెంబర్ గా ఉండాలని నాకు